బోస్ గారికి చాలా ఇష్టం. అంటే ఇంటి నిండా వాకిలి నిండా ముగ్గులుంటే ఆయనకి అదొక సెలబ్రేషన్ ఫీలింగ్ అనమాట. సో బోస్ గారిని మెప్పించడానికి, ఆయన్ని ఆనందపరచడానికే నేను ఈ ముగ్గులు వేసేది. రెండోది, ఊరికినే కలలు కని అది నెరవేర్చుకునే సమయంలో సోమరితనం పనికిరాదని నా ఫీలింగ్. ఇలాగూ ఏకాగ్రతతో ముగ్గులు వేయడం కూడా దేవుణ్ణి స్మరించినట్టే. వచ్చే పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీధిలో వాళ్ళందరూ ఒక్క క్షణం మా ఇంటి ముందర ఆగి ఆనందపడతారు అన్న ఒక మంచి ఉద్దేశం ఇది. అంటే మనం ఇంటి లోపల వేసుకున్నాం అనుకోండి ముగ్గు, అది ఆ ఆనందం మాకు మట్టుకే దక్కుతుంది. అది ఇంటి బయట అలా వాకిట్లో వేస్తున్నప్పుడు వీధిలో, అంటే ఇది అందరిది, అందరూ ఇంత ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముగ్గు వేస్తున్నాను. ఆల్మోస్ట్ 4 o'clock అయ్యిందండి ఇది ఫినిష్ అవ్వడానికి. ఎదురింటి ఆంటీ గారు, ఆవిడ తెల్లవారుజామున 3:30 కల్లా లేచేస్తారు వాళ్ళ మదర్కి సేవలు చేయడానికి. ఆవిడ వచ్చి చూసి చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు వాకిలి మాకు ఎదురుకుండా ఉంటుందన్నమాట వాకిలి. ఆవిడైతే నాకు కాఫీ తీసుకుని వచ్చి ఇవ్వడం, ఇంత కష్టపడి వేస్తున్నానని చాలా హ్యాపీగా అనిపించిందండి. మంచి నైబర్స్ ఉండటం కూడా ఒక అదృష్టమే. ఇదిగోండి 4 o'clock అయింది. మా ఆయన్ని అయితే లేపి మరీ అందరూ తొక్కే లోపల చూసే డియర్ అని చెప్పేసి ఆయన్ని పిలుచుకుని వచ్చి మరీ చూపించేశాను.